కాళేశ్వరం డిజైన్ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ఇంజనీరింగ్ బ్లండర్ మిస్టేక్ అని విద్యుత్ జేఏసీ నేత కంచర్ల రఘు వ్యాఖ్యానించారు. తుమ్మడిహట్టి వద్ద నీళ్లు లేవు కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణ స్థలం మార్చామనేది అబద్ధమన్నారు. ఈ మేరకు రఘు విద్యుత్ కమిషన్తో భేటీ అయిన నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారు. డిజైన్ మార్చడం వల్ల 100 కోట్ల నిర్వహణ భారం పెరిగిందన్న ఆయన 2 లక్షల ఎకరాలు ఆయకట్టు కోల్పోయినట్లు చెప్పారు. తమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ నిర్మాణం మార్చడం అశాస్త్రీయమంటోన్న విద్యుత్ జేఏసీ నేత కంచర్ల రఘుతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం కమిషన్ ముందు విద్యుత్ జేఏసీ నేత రఘు హాజరయ్యారు. ఈయన విషయంలో ఉన్న అంశాలన్నీ కూడా కమిషన్ ముందు ఉంచారు. అసలు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది కాళేశ్వరం కమిషన్ విషయంలో మనతో ఒకసారి చెప్పండి. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు కదా, ఏ అంశాలు మీరు ఈరోజు ప్రస్తావించారు? అంటే ముఖ్యంగా 3 అంశాలు డిస్కస్ చేశాము. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని చెప్పాము. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం అనేది ప్రధానమైన అంశము. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఆ డెసిషన్ కారణంగా ఏ విధంగా నష్టపోయాము అనేసి మొదటి అంశం చెప్పాము. రెండోది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజీల నిర్మాణంలో, డిజైన్లో, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో, మెయింటెనెన్స్లో జరిగిన లోపాలు వీటన్నిటి గురించి కూడా కమిషన్ చైర్మన్ అడిగారు. వీటన్నిటి కూడా వివరంగా చెప్పడం జరిగింది. మూడోది పంప్ హౌజులు యాక్చువల్గా కమిషన్ పరిధిలో ఇది లేని అంశము. కానీ ఈ పంప్ హౌజులు అంటే ఎల్లుండి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏమైనా డ్యామేజ్ జరిగితే ఎల్లుండి పంప్ హౌజులు నడవకుండా మొత్తం బ్యారేజీలు రిపేర్ చేసినా సరే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి పంప్ హౌజుల గురించి కూడా చర్చ వచ్చింది. ఆ మునిగిపోయిన కారణాలు వీటన్నిటి కూడా కమిషన్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు గత ఎన్నికల సమయంలో జరిగిన ఈ బ్యారేజీ పియర్స్ పగుళ్ళు అన్ని విషయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ టీఆర్ఎస్ మంత్రులు కానీ తేలిగా కొట్టి తీశారు. అట్లాంటి పగుళ్ళు కాపర్ డ్యామ్ వేసి కాపాడితే అది పెద్ద పని అయిపోయింది, దానికి కావాలని రాద్ధాంతం చేస్తుంది, ఇందులో రాజకీయ కోణం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేమైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టులో సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మనము ముందు డిజైన్కు ఏమేమి డిజైన్ అంశాలు ఉంటాయి ఏంటి అవన్నీ సరిగా తీసుకున్నప్పుడు సమస్యలు ఉండవు. కానీ డిజైన్ పరిధిలో లేని అంశాలు కొన్ని ఉంటాయి. అలాంటి అంశాలు అంటే మీరు ఒక డిజైన్ చేసేటప్పుడు కొన్ని అంశాలను ఆలోచించి తీసుకుంటారు. కానీ ఆ డిజైన్ పారామీటర్స్ని దాటి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టులో సమస్యలు రావడం సహజం. కానీ ఆ డిజైన్ పారామీటర్స్లోనే ఏమైనా అంశాలు వచ్చినప్పుడు అయినా సరే ప్రాజెక్టులో సమస్యలు వచ్చినప్పుడు నిజంగానే అక్కడ ఏదైనా తప్పైనట్టు మనం గ్రహించాలి. కానీ దీంట్లో ఏదో కుట్ర ఇలాంటివి ఉన్నాయనేసి నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీల నిర్మాణం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కొన్ని సంస్థలు అనుమతి తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వంలోని సంస్థలతో పాటు దానికి సంబంధించిన జలవనరుల శాఖ అధికారులు అందరూ కూడా పనిచేయాలి. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అధికారులు ఈ పరిస్థితి రావడానికి అంటే వస్తుందని గ్రహించలేదా? అసలు ముందు చూపు లేకనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని చెప్పనుకోవాలా? అంటే చాలా హడావుడిగా ఇదంతా నిర్మాణం జరిగిందనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే సఫిషియెంట్ టైం అక్కడ డిజైన్ ఇంజనీర్లకు కూడా ఇచ్చారు అనుకోవట్లేదు. ఈవెన్ మీరు డిపిఆర్ చూస్తే అంటే ఈ కాళేశ్వరంకు సంబంధించిన డిపిఆర్ చూస్తే వాళ్ళు ఈవెన్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు వరదలు వస్తున్న కారణంగా మేము పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోరేషన్ చేయలేదని వాళ్ళు డిపిఆర్లోనే రాశారు. కాబట్టి ఏది అనేది కమిషన్ విచారణలో పూర్తి అంశాలు బయటకు వస్తాయి. కాబట్టి అప్పటిదాకా మనం వేచి చూడాలి. అప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం వరకు ఏ విధమైన లోపాలు జరిగాయి ఇలాంటి అంశాలన్నీ కూడా కమిషన్ ముందు మేము పెట్టాం. ఇప్పటికే ఈ నీటిపారుదల శాఖ అధికారులు కానీ ఈఎన్సీలు, ఈఈలు ఇవాళ తాజాగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీఎంఓ సెక్రటరీ స్థాయిలో ఉన్న ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను కూడా ఈరోజు కమిషన్ విచారిస్తుంది. అసలు ఏం తేలబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు? అంటే కమిషన్ పరిధి ముఖ్యంగా ఈ బ్యారేజీల నిర్మాణం కానీ, డిజైన్ కానీ, అట్లనే ఆపరేషన్ మెయింటెనెన్స్, ఈ కాంట్రాక్ట్ మేనేజ్మెంటు దీనికి సంబంధించి డీటెయిల్డ్గా స్టడీ చేసి వాళ్ళు ఏమేమి లోపాలు ఎక్కడ జరిగాయనే అంశం మీద వాళ్ళు కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. ముఖ్యంగా కమిషన్కు యాక్షన్ తీసుకునేది ఉండదు, వాళ్ళ పరిధిలో ఆ అంశం రాదు. వీళ్ళు గవర్నమెంట్కు వాళ్ళు అబ్జర్వ్ చేసిన అంశాలన్నీ కూడా గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందనేసి తర్వాత తెలుస్తుంది. ఈ రిపోర్టును మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ ముందుకు పెట్టాల్సి వస్తుంది, యాక్షన్ టేకెన్ రిపోర్ట్. మొత్తం మీద ఈరోజు కమిషన్ ముందు హాజరై నాకున్న సందేహాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో అఫిడవిట్ రూపంలో సమర్పించమని చెప్పారు. ఖచ్చితంగా నేను అఫిడవిట్ రూపంలో సమర్పిస్తాను. ఏం చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైన చర్యలు ఉంటాయనేది మాత్రం కమిషన్ యొక్క పరిధిని బట్టి ఉంటుంది. కెమెరామెన్ బాలుతో రాములు, 6 టీవీ న్యూస్.